బావా, ఎంత చెప్పినా అనసూయ మామూలు మనిషి కావడం లేదు. కాస్త నువ్వైనా వెళ్ళి ఓదార్చు. నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను బావా, కాకపోతే పట్టెడు మెతుకులు తింటున్నాను అంతే. నీకు దుఃఖమేమిటి బావా? మా సుబ్బారాయుడికి రుక్మిణికి పెళ్లి జరిగిపోతే వేలు విడిచిన సంబంధం ఇంకా బాగా దగ్గరైపోయి ఒకటైపోతాము అని సరదా పడ్డాను. కానీ అనసూయేమో ఫారిన్ వాడిని తెచ్చింది, రుక్మిణేమో హారంలో వాడిని తెచ్చుకుంది. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. జరగవలసిన దాని గురించి ఆలోచించు. నా దృష్టిలో జరగవలసింది ఒక్కటే, ఏంటి? ఆ హరికృష్ణ గాడి మర్డర్. హలో లోకేశ్వరరావు. నాన్న అనసూయమతతో మేనల్లోని చెప్పడానికి వచ్చాడేమో. అదేమిటి లోకేశ్వరరావు, ఇప్పుడేగా నన్ను మర్డర్ చేయిస్తానన్నావు, అప్పుడే ముచ్చమటలు పోస్తున్నావు ఏమిటి? నీకు చేతుల్లో చావన్నా గుండెల్లో దమ్మున్నా నన్ను మర్డర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే సోఫాలో కూర్చుంటాను. ఎంత ధైర్యంగా నీకు? నా కూతుర్ని బలవంతంగా తీసుకుపోయిన చాలక మళ్ళీ నా ఇంటికి వస్తావా? నీ ఇల్లా? ఊరుకో అత్త, ఇది నీ ఇల్లేమిటి, నా ఇల్లు అయితేను. అన్నయ్యా! తల ఏమైనా తిరుగుతోందా? ఊరుకో బాబాయి, నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడతావు. ఇదిగో మావయ్య బాబు, ఈ ఇంటికి మీరు ఎంత ఆస్తి తీసుకొచ్చారండి? సంఖ్యలో సంచి, చేతిలో మంగళసూత్రం తప్ప నేను ఇంకేమీ తీసుకురాలేదు బాబు. పోనీ మా అత్తగారు ఏమైనా సంపాదించారా కొత్తగా? లేదు బాబు, ఇదంతా నీ భార్య తాతగారి స్వార్జితం. అంటే పిత్రార్జితం? అయితే ఇదంతా నా పెళ్ళందే. నా పెళ్ళం మేజర్ కనుక తాతగారి ఆస్తి ఆవిడికి వచ్చేస్తుంది. నేను ఆవిడికి మొగుడి కనుక ఇదంతా నాకు వచ్చేస్తుంది. అబ్బా, నా పెళ్ళం ఇల్లు ఎంత బాగుందో! ఈ సోఫా కూడా దాంతే కదా, ఎంత బాగుందో! నా పెళ్ళం సోఫా నా ఇష్టం, తొక్కుకుంటాను లేకపోతే చిచ్చుకుంటాను. కావాలంటే నా పెళ్ళం టీపాయ్ మీద కూడా కాలు వేసుకుంటాను. ఫ్లవర్ వేస్ బాగుంది మామగారు, ఇది పిత్రార్జితం. అయితే దీన్ని సరదాగా పగలగొట్టు. నేను రంగంలో దిగిపోతున్నాను బాబు, ఒకసారి అలా పద బాబాయ్ రా. ఎందుకు వచ్చావు? వేలు విడిచిన వాళ్లను దూరం చేసి అయిన వాళ్లను దగ్గర చేద్దామని. ఈ పాయింట్ తో కొట్టడానికి వచ్చావా? పాయింట్ దొరికిన తర్వాత జాయింట్ తీయకుండా ఎలా వదిలి పెడతాను బాబాయ్? నేను తన మేనల్లుణ్ణి అన్న సంగతి అత్తకు నువ్వు చెప్పలేదు కదూ. నువ్వెందుకు చెప్పలేదు నీకు తెలుసు, నాకు తెలుసు. మేనల్లుణ్ణి అని నేను చెప్పను, ఎందుకు చెప్పనో నాకే తెలుసు, నీకు తెలీదు. వస్తా బబ్బాయి. చూడు బాబు, అమ్మాయి గదిలో కలర్ టీవీ, వీడియో కూడా ఉన్నాయి. అవి అమ్మాయికి పెళ్లి కానుగ్గా ఇద్దామనే కొన్నాం. ఇప్పుడు అవి నీ వాటాకే. అలాగే చాలు, ఎవరుకోండి. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర అంటూనే నా వెనక చేరి గోతులు తవ్వుతున్నారు. ఆయనదే ఉందత్త, పాపం సాధు జంతువు. త్వరలో నేను తవ్వబోతున్నాను పెద్ద గొయ్యి. నా భార్య ఆస్తిని వెంటనే నాకు అప్పచెప్పవలసిందిగా దావా వేయబోతున్నాను. రెడీగా ఉండు అనసూయమ్మ అత్త. అయ్యా, వీళ్ళిద్దరు తిరుపతి హెయిర్ కటింగ్ కి గోయింగ్, మన కారు గివింగ్. నువ్వు నోరు మూయింగ్. హౌ డు యు డు? ఓ యు నో ఇంగ్లీష్? మై గాడ్, హి ఇస్ టాకింగ్ సంథింగ్ రబిష్. మావడరా ఆల్వేస్ టాక్స్ రబిష్ ఇంగ్లీష్, వెరీ రబిష్ ఇంగ్లీష్. అయ్యా, నేను ఇంగ్లీష్ ని ఉట్టి ఫ్రైయే చేస్తున్నాను, మీరు ఏకంగా చట్నీ చేస్తున్నారు. టాప్ ఫాల్స్ ప్రాపగాండా. చార్జెస్ నేను మాట్లాడేశానండి. అడ్వాన్స్ కొట్టించడానికి వచ్చారు. అడ్వాన్స్ కొట్టింగ్, కొట్టింగ్ అడ్వాన్స్ ఓపెనింగ్. క్లోజ్ క్లోజ్. అడ్వాన్స్ చూడు వరాలు, వారికి ఫారెన్ కార్ అరేంజ్ చేయి. అలాగే. కమ్ము కమ్ము. సుబ్బారాయుడు, చూసావా ఎన్ని డాలర్లు ఉన్నాయో? చూశాను, చాలా ఉన్నాయి. అవన్నీ మన సొంతం అయిపోవాలి. ఎలా? ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా, మన వాళ్ళని ఓ బండిచ్చి పంపించు, దారిలో దోచుకుని వచ్చేమా.
మన నాగరికత మీద ఎంతో అభిమానంతో నమ్మకంతో వచ్చిన విదేశీయులను దోచుకు తినడానికి నీకు సిగ్గులేదు? హరికృష్ణ, ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు నీ రౌడీలతో చేయించిన దుర్మార్గం గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో బాబు, నువ్వు మా ఆఫీస్ని చాలా డ్యామేజింగ్ చేస్తున్నావు. డ్యామేజ్ చేస్తుంది నేను కాదురా, మీరు. వాళ్ళకి జరిగిన అవమానాన్ని వాళ్ళు విదేశాల్లో ప్రచారం చేస్తే పోయేది మీ పరుగు ప్రతిష్టలు కాదురా, మన దేశ అవమానాలు పాలవుతుంది. మళ్ళీ ఇలాంటి వెధ పనులు చేశారో మీ రక్తం కళ్ళ చూస్తాను. ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది గవర్నమెంట్ అండ్ సీ దట్ యువర్ లైసెన్స్ ఇస్ క్యాన్సల్డ్. అందుకే నేను మీకు ఎప్పుడో చెప్పాను, చీట్ అవర్ కంట్రీ మెన్, డోంట్ చీట్ ఫారెన్ కంట్రీ మెన్ అని. చూడండి, లైసెన్స్ క్యాన్సిల్ అది చేసి సరేరా, నన్ను ఫ్రై చేసేకు. ఈ సంగతి అనసూయ అమ్మాయికి తెలిస్తే చెప్పేమంటారా? నోరు అమ్మా రుక్మిణీదమ్మా, ఆ గదిలో ఉందిరా, పొద్దు నుంచి ఒకటే ఏడుపు. ఏడుపా? ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ అమ్మ మీద బెంగారినట్టుంది, వెళ్ళి ఓదార్చు. రుక్మిణి, రుక్మిణి, ఏమిటిది? ఊరుకో, ఏం జరిగింది? మాట మాటికి మా అమ్మ జ్ఞాపకం వస్తుందండి. నువ్వు ఆవిడకి జ్ఞాపకం రానప్పుడు నీకు ఆవిడ జ్ఞాపకం వచ్చిన వ్యర్థమే రుక్మిణి. ఏం కాదు, మా అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం తెలుసా. రోజు కల్లోకి వచ్చి రామ్మా రామ్మా అని చేతులు చాచి పిలుస్తుందండి. నువ్వు వెళ్తాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. పంపిస్తారా? పంపిస్తాను, కానీ నేను రాను. ఏ గుర్కా, లోపలికి ఎవరిని రానీకో. ఏ తో ఆప్కా బేటీ హై నా మాజీ. चुप रहो, वो मेरी बेटी नहीं, भूत है भूत. बाहर निकालो. చలో చలో. ఏ నేనెవరనుకుంటున్నావు? అనసూయమ్మ కూతుర్ని తప్ప. ఇలాంటి పల్లెమాల వరుసలు వల్లే వేస్తే ఏం కరిగిపోదే ఈ అనసూయమ్మ. నువ్వు వాడి బుట్టలో పడ్డావు గాని నేనేమి నీ వల్ల పడ్ను. నీ మీద బెంగగా ఉందమ్మా. దొంగ మాటలు మాట్లాడుకు. మావయ్య నీ కోసం వస్తే నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోయానని పోలీసుల దగ్గర కూసావటగా. అక్కడ మొగుడు మీద మోసు తీరిపోయి ఇప్పుడు అమ్మ మీద బెంగ పుట్టుకొచ్చిందే. అమ్మా చిచి, నన్ను ఇలా పిలవకు. అమ్మ అనే 2 అక్షరాలు మర్చిపోయి ప్రేమ అనే 2 అక్షరాలు నమ్ముకుని వెళ్ళిపోయావి నువ్వు. పాపో వాడినే నమ్ముకో. ఎంత కాదనుకున్నా తల్లి కూతుళ్ళ బంధం తెగిపోతుందా? బంధం 10 మందిలో నా పరువు తీసి నువ్వు వెళ్ళిపోయిన రోజే ఈ బంధం తెగిపోయిందే. నీ మొగుడిని ఆస్తి కోసం దావా వేయటానికి నా ఇంటి మీదకి పంపావే, ఆ రోజే ఈ తల్లి కూతుళ్ళ బంధం తెగిపోయిందే. నువ్వు నా దృష్టిలో చచ్చిపోయింది అంత సమానం. పో వాడి దగ్గరికి పో. ఇదిగో మళ్ళీ నా గుమ్మం తొక్కావో నీ కాళ్ళు విరగొడతాను. ఇదిగో ఆయన చెప్పినా వినకుండా తల్లివి కదా అని వచ్చాను. తల్లిని కాదు అని చెప్తున్నారుగా. సరే, నేను తక్కువదానేం కాదు, పోషణ చచ్చేలేను. ఈ రోజు నుంచి నాకు అమ్మే లేదనుకుంటాను. నువ్వు వచ్చి నా గడప తొక్కే వరకు నేను నీ గడప తొక్కను. బిడ్డలంతా మట్టి గడ్డలనుకుంటావు, తల్లి వేదా నీవు మనసా. గడ్డి తిని పాలించి బిడ్డలను పోషించు కొడువైనా కావి మనసా. ఆడబిడ్డ వెట్టయ్యావి మనసా, ఊసోసి మనసా, వగరాడి మనసా. అన్నయ్య, వచ్చేశాను, చెప్పు. ఎవర్రా ముష్టి వెదవ మన ఇంటి ముందు? వాడు ముష్టివాడు కాదమ్మా, సాతాంజీరు. పొట్టకూటి కోసం పాటలు పాడుకుంటా. అయితే మాత్రం మన ఇంటి ముందు కూర్చుని నా గురించి ఎత్తుపడు పదాలతో పాటలు పాడతాడా? నీ గురించి ఎందుకు పాడతాడమ్మా, అవన్నీ తత్వాలు. అదంతా నాకు తెలియదురా. నువ్వు పెట్టిన వాడిని అక్కడి నుంచి పంపించేయి. అలాగే, కానీ అదేమో గవర్నమెంట్ వారి రోడ్డు, వాడు కూర్చునేది మున్సిపాలిటీ వారి స్థలం. వాడిని పంపించేసే హక్కు మనకెక్కడుందమ్మా. నువ్వే ఓ పని చేస్తే పోతుంది. ఏమిటది? ఈ మాత్రం దూది తీసుకుని 2 చెవుల్లోనూ పెట్టేసుకో. వాడు ఎన్ని రాగాలు తీస్తే మాత్రం మనకే. పోరా. అలాగే.